ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం సాధారణ శివాలయం కాదు. ఇక్కడ శివుడు లింగ రూపంలో కాదు, సశరీరంగా దర్శనమిస్తాడు. అది కూడా శయన భంగిమలో. అవును, ప్రపంచంలో చాలా అరుదుగా కనిపించే ఈ రూపం వెనుక ఒక భయానకమైన పురాణ రహస్యం దాగి ఉందని భక్తులు చెప్తారు. దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తున్న సమయం. అందరూ అమృతం కోసం ఎదురు చూస్తుండగా ముందుగా బయటకు వచ్చింది ఒక భయంకరమైన గరళం, హలాహలం. ఆ విషం ప్రభావంతో 3 లోకాలు కనిపించిపోయాయి. ఆకాశం నల్లగా మారింది, గాలే అగ్నిలా మండిపోయింది. భయపడిన దేవతలు ఒక్కరినే ఆశ్రయించారు. ఆయననే మహాదేవుడు. లోకాలను కాపాడేందుకు పరమశివుడు ఆ విషాన్ని తనలోకి తీసుకున్నాడు. కానీ ఆ విషం సాధారణం కాదు. అది కడుపులోకి వెళ్తే సృష్టి నాశనమవుతుందని చెప్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సూక్ష్మ రూపంలో శివుడు గొంతులో స్థిరపడి ఆ విషాన్ని అక్కడే ఆపేశాడట. అందుకే శివుడి కంఠం నీలంగా మారింది. ఆ రోజు నుంచి ఆయన్ని నీలకంఠుడు అని పిలుస్తారు. కానీ హలాహలం ప్రభావం మాత్రం తగ్గలేదు. విషం శక్తికి తూలిపోయిన శివుడు కొద్దిసేపు స్పృహ తప్పి పార్వతీదేవి ఒడిలో, అదే దివ్యక్షణం ఈ సురుటిపల్లిలో శాశ్వత రూపంగా నిలిచిపోయిందని స్థల పురాణం చెప్తుంది. ఇక్కడి విగ్రహంలో పార్వతీదేవి ఒడిలో శయనిస్తున్న శివుణ్ణి చూస్తే భక్తులకు ఒక వింతైన నిశ్శబ్దం అనుభూతి అవుతుందని అంటారు. ఈ వార్తను నారద మహర్షి ముల్లోకాలకు తెలియజేశాడు. అప్పుడు దేవతలందరూ శివుడికి ఏమైంది అంటూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. కానీ శివుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని నందీశ్వరుడు వారిని ఆపేశాడట. కొద్దిసేపటి తర్వాత శివుడు మేల్కొని దేవతలకు దర్శనమిచ్చాడని పురాణం చెప్తుంది. ఆనందంతో దేవతలు అక్కడే నృత్యాలు చేశారట. సురులు వచ్చిన పల్లిగా ఆ ప్రాంతానికి మొదట సురులపల్లి అని పేరు వచ్చిందట. కాలక్రమేణా అదే సురుటిపల్లిగా మారిపోయింది. ఈ ఆలయాన్ని భక్తులు ఏకైక ప్రదోష క్షేత్రంగా భావిస్తారు. ప్రత్యేకంగా కృష్ణపక్ష త్రయోదశి రోజున జరిగే ప్రదోష పూజలకు వేలాది మంది వస్తుంటారు. శనిదోషం, పితృదోషం, జన్మ నక్షత్ర సమస్యలు తొలగుతాయని విశ్వాసం. చాలా మంది భక్తులు ఒకే మాట చెప్తారు, ఇక్కడ శయనిస్తున్న శివుణ్ణి చూసిన తర్వాత మనసు చాలా ప్రశాంతంగా మారిపోతుంది అని. ఈ పురాతన ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యపు హరిహర బుక్కరాయుడు 14వ శతాబ్దంలో నిర్మించారని చరిత్ర చెప్తుంది. తర్వాత శ్రీకాళహస్తి రాజులు జీర్ణోద్ధరణ చేపట్టారు. 1979లో కాంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాకుంభాభిషేకం నిర్వహించారు. అది కేవలం ఆలయం కాదు, ఒక రహస్యంలా అనిపిస్తుంది. శివుడు నిజంగానే ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడా, లేదా ఇది వేల ఏళ్లుగా భక్తి కప్పేసిన ఒక మిస్టరీనా అనే దానికి సమాధానం ఇప్పటికీ సురుటిపల్లి గర్భగుడిలోనే దాగి ఉంది.